స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి ఇకందరికీ కూడా నా హృదయపూర్వకమైన నామాన్ని తెలుసుకుంటున్నాను. దేవాది దేవునికి చెల్లిస్తుంటున్నాను. దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. ఆయన సన్నిధిని లోకమంతా కూడా మౌనంలో ఉంటుంటాడ. దేవుడు మనతో ఉండాలని ఆశపడేటువంటి దేవుడు. అది వాక్యము నేను, వాక్యము దేవుని యొక్క నేను, వాక్యమే దేవుడై ఉండేది. నిజంగా ప్రియులారా, ఆ దేవాది దేవుడు మన మధ్య ఉండాలని, మనతో నివసించాలని, మనలో ఆయన ఉండాలని, మనము ఆయన తలుపు తట్టినప్పుడు ఆయన స్వరం మనం తలుపు తీస్తే మనం ఆయనతోనూ ఆయన మనతోనూ కలిసి భోజనం చేయాలని వాక్యం అనేటువంటి ఆ భోజనాన్ని ఆయన వడ్డిస్తున్నాడు. మనము ఆయన విరించి వడ్డించినప్పుడు మనం దాన్ని చుట్టూ కూడా ఆయన విశ్వాసం ఇచ్చి మన జీవిత ప్రయాణాన్ని సాధించాలని ముఖ్యంగా ఆయన ప్రణాళిక ఉంటున్నది. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. పిల్లలు చేరినటువంటి మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తుంటున్నాను. అలాగే పీటర్ గారికి కూడా వందనాలు తెలియపరుస్తుంటున్నాను. దేవాది దేవుడు మరొకసారి నాకు ఈ సమయాన్ని అనుగ్రహించుంటున్నారు. మనం ప్రార్థన చేసుకుని మనము ఈ యొక్క వాక్య భాగంలోకి వెళ్ళాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోక తండ్రి, వేయగలిగినటువంటి మా గొప్ప దేవ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మహోన్నతుని శాతం నివసించేవాడే సర్వశక్తి మీరు నివసించిన దేవా, మీ మాటలు స్తోత్రాలు తెలుసుకుంటున్నా. మీ చేతులకు గాయము లేని వారు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంత నేనుండగా నాకు కలిగిన గాయములని చికెను ఎలా రాయబడి ఉంటున్నది ప్రభా. దేవా, యోగ గ్రంథంలో రాయబడి ఉంటుండగా విప్రవులు ఏర్పరిచినట్లుగా మనుష్యులు మానభూములకి ఎత్తుకుతున్నారు. దేవా, ఈ మాటలు ఎంతో అద్భుతకరమైనటువంటి ప్రభా, ఆశ్చర్యకరమైనటువంటి మాటలు. దేవా, నా జీవితాలను కట్టే మాటలు, నేను ఏమైనావో మా యొక్క స్థితిగతులను మార్చే మాటలు ప్రభా. మీరు మా మధ్య ఉంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, మీ మాటలు తండ్రి మీరు మాట్లాడమని, కృప చూపించమని, సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. నేను ఏ పాట వాడిని ప్రభా, పురుగు వంటి వాడిని ప్రభా. దేవా, ఆ యొక్క మట్టి వంటి వాడిని, ధూళి వంటి వాడిని నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ కృపలో నన్ను బలపరచుకుని, మీ శిరోచాటను మరుగుపరుచుకుని మీరు మాట్లాడమని సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఇంటున్న ప్రతి ఒక్కరిలో మీరు కార్యం చేయండి. చెప్తున్న నాలో మీరు కార్యం చేయండి. దేవా, మీరు గొప్ప దేవుడు, ఆశీర్వాదాలను అనుగ్రహించే దేవుడు, ఆశ్చర్యకార్యాలను అన్నుగా చూపించే దేవుడు, మాకు కావలసినటువంటి స్వస్థం ఇచ్చే దేవుడు నేను మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దేవా, ఎంతమంది దేవుడే కలసనంలో శివరారాధనలు చేయి ఈ విధంగా ప్రార్థనకై కూర్చున్నారో, ఈ విధంగా వాక్యం తెలుస్తున్నారో వారందరినీ కూడా మీరు బలపరచండి. ఆత్మ ఆహారం వడ్డిస్తుండగా ఆత్మలో బలపరచబడి నేను శరీరంలో ఏ విధంగా బలపరచబడినటువంటి ఆత్మతో జీవించాలో నేర్పించమని, కృప చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకే సమస్త మహిమ గంట ప్రభావాల తండ్రి మీరు మాట్లాడాలి. మీకు మహిమకరంగా ఈ యొక్క వాక్యాలు ఉండేటట్టు సహాయం చేయమని, కృప చూపించమని మా ప్రభువును ప్రేరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవాది దేవుడు అందరిలో ఒకరు కాదు. ఆయన ఒకే ఒక్కరుగా మనంటూ ఉంటున్నాడు. ఆయన యేసును సమాధి చేసినటువంటి అనుమతి యేసు గురించి మనం ఈ రోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. రక్తం చిందించాలంటే మనకు శరీరం కావాలి. ఆ యొక్క దేవాది దేవుడు ఈ లోకంలో జన్మించడానికి ఆ యొక్క శరీరాన్ని ధరించుకుని ఆయన తన రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. శరీరం ఉంది, ఆయన శరీరము ప్రాయశ్చిత్తము
మన శరీరం, ఆయన శరీరం ప్రాయశ్చితం ఉన్నట్లుగా ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడో అందుకు ఆయన ఆ శరీరాన్ని ధరించవలసి వచ్చింది. నిజంగా ఆయన కారణ జన్ముడై ఉంటున్నాడు మన యేసుక్రీస్తు వాడు. దేవాతి దేవుడు 2000 సంవత్సరాల కిందటే ఈ లోకానికి శరీరంతో ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం పిల్లరా. పాపపు వెల చెల్లించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ శరీరంతో వచ్చి పాపపు వెల ఆయన చెల్లించాడు. విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకున్నటువంటి దేవుడు. ఆయన మానవ అవతారం యొక్క పని ముగించినటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, తండ్రి నాకు ఇచ్చినటువంటి పని చేయడానికి నేను పూర్తి చేశాను. తండ్రి చేయడానికి నీవు నాకు అప్పగించిన పని నేను భూమి మీద నెరవేర్చి నేను మహిమపరిచినాను, నన్ను కూడా ఆ విధంగా మహిమపరచు అని దేవాతి దేవుడు అంటున్నాడు. దేవుడు నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి దాన్ని తీసుకున్నటప్పుడు కూడా నాకు అధికారం కలదు అని సవాల్ చేసినటువంటి దేవుడు. అందుకే దేవాతి దేవుడు శరీరంతో ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆది వాక్యం ఉండను, వాక్యము దేవుని ఏంటను, వాక్యమే దేవుడు ఎందును. ఇలా నేను ప్రెసిడెన్స్ లో గారితో మాట పెట్టాను. మత్తయి రాసిన సువార్త ఆ 27వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము. నిజంగా ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మనల్ని మనము కాపాడుకోలేము, మనల్ని మనము ఎప్పుడు కూడా రక్షించుకోలేము, మనల్ని మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని బాగు చేసుకోలేము. అయితే ఆ యొక్క దేవాతి దేవుడే నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. మత్తయి 27వ అధ్యాయం 57వ వచనం చదివితే, యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పీలాతు వద్దకు వెళ్లి యేసు దేహమును తన తిమ్మని అడుగ్గా పీలాతు దానిని అతనికి అప్పగించ ఆజ్ఞాపించెను. నిజంగా దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఆయన తను తాను మహిమపరచుకుంటూ ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఏ విధంగా జీవించాలో ఆయన నేర్పించేటువంటి దేవుడు. 2000 సంవత్సరాల కిందట ఆయన ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చి ఉంటున్నాడు. నిజంగా నువ్వు నేనైతే పాపం ద్వారా జన్మించాను, కానీ దేవాది దేవుడు పరిశుద్ధంగా జన్మించినటువంటి దేవుడు. అందుకే 57వ వచనంలో యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పీలాతు వద్దకు వెళ్లి యేసు దేహమును తన తిమ్మని అడుగ్గా పీలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించాను. నిజంగా ఎంత శ్రేష్టమైన మాట చూడండి. ఇక అరిమతయి యోసేపు ఎవరు, ఎందుకు ఈయన ఆ యొక్క యేసుక్రీస్తు వారి దేహాన్ని అడుగుతున్నాడు అని ఆలోచన చేస్తే అరిమతయి యోసేపు ఒక శిష్యుడిగా ఉంటున్నాడు. చూడండి, పీలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించాను. యోసేపు ఆ దేహములు తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలగించుకుని కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారములకు పెద్ద రాయి పొరలించి వెళ్ళిపోయాను. నిజంగా ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క శరీరాన్ని తీసుకొని ఆయన తన కొరకు, చూడండి ఎంత బాగా రాయబడిందో, తాను రాతితో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో తాను ముందుగానే ఒక సమాధిని తొలిపించుకొని పెట్టుకున్నాడు. అంటే ఎప్పుడైనా నేను చనిపోతే ఆ చనిపోయినటువంటి పార్థివ దేహాన్ని ఆ యొక్క సమాధిలో మీరు ఇచ్చేయండి అని ముందుగానే ఆ యొక్క అరిమతయి యోసేపు ఒక సమాధిని తొలిపించుకొని పెట్టుకున్నాడు. అయితే అరిమతయి యోసేపు చనిపోలేదు, కానీ యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కింద వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఎదుగులో జీవించి ఆ యొక్క శ్రమలు అనుభవించి ఆయన ఈ లోకంలో చనిపోయించున్నాడు.
ఆ శిలువ శ్రమలు అనుభవించిన దానికి ముందు ఆయన ఎన్నో ఆయా సైనికుల చేత, రోమిల సైనికుల చేత కొట్టబడి, ఆ యొక్క గడ్డపు వెంట్రుకలు పెరిగించుకోబడి, తలకు ముళ్ళ కిరీటము, చేతులకు శీలలు, కాళ్ళకు శీలలు, పక్కలో బల్లెపు పోటు, విధంగా ఎంతో ఆయన చూడటానికి క్రష్ అయిపోయింటున్నాడు. ఆయన చూడటానికే మనుష్యుని చూడనులని వాడిగా ఆయన ఉండెను అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. పిల్లరా, ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదు. చూడండి ఒకసారి ఆ యొక్క 53వ యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉంటున్నది. ఎంత బాగా ఆ మాట రాయబడిందంటే, లేత మొక్క వలను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతను ఎందుకు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించేవాడు గాను, మనుష్యులు చూడ నల్లని వాడు గాను ఉండెను. చూడండి, 750 సంవత్సరాలు క్రీస్తుకు ముందు, యేసు క్రీస్తు పుట్టక ముందు 750 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఆ యొక్క యెషయా ప్రవక్త రాసినటువంటి ప్రవచనాలు ఇవన్నీ. నిజంగా ఆయన మొత్తబడిన వాడిగా ఉన్నాడంట. దేవుని వల్ల బాధించబడే వాడిగా, శ్రమ నొందిన వాడిగా ఆయన, మనం అతన్ని చూచి ఏం చెప్పింది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాడు. మన అతిక్రమ క్రియలన్నింటి కూడా ఆయన పొందినాడు. అలాగా గాయపరచబడ్డాడు ఆయన. మన దోషాలను బట్టి ఆ యొక్క యేసుక్రీస్తు వారు నలగొట్టబడినట్లుగా చూస్తుంటున్నాం. మనం సమాధానార్థ శిక్ష, మనము సమాధానంగా ఉండడానికి మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడినట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, అతడు పొందిన దెబ్బల చేతంట మనకు స్వస్థత కలుగుతూ ఉంటుంది. 1-40 దెబ్బలు అంటే 39 కోడా దెబ్బలు యేసుక్రీస్తు ప్రభువు వారు మీ కొరకు నా కొరకు తినింటున్నారు. ఒక్కొక్క దెబ్బ కూడా ఒక ఔషధముగా ఉంటున్నది. ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క ఔషధముగా ఉంటుంది. ఆ యొక్క దెబ్బలలో మనకు స్వస్థత ఉంటున్నది. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి నీ కోసం నా కోసం ఆయన ఆ యొక్క సెలవులో ఇచ్చినాడు. శాపంగా మారినాడు. మన శాపాలన్నింటినీ ఆయన శాపంగా మార్చుకుని ఆయన మారిపోయింటున్నాడు శాపంగా. నిజంగా మన పాపాన్ని ఆయన భరించి ఆయన పాపంగా మారినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత గొప్ప దేవుడు అంటే, నిన్ను నన్ను కూడా ఆయన రక్షించడానికి సమర్థవంతంగా ఉన్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. చూసారా, ఎందుకయ్యా నువ్వు వచ్చావు అని జకర్యా గ్రంథంలో ఒక చోట రాయబడి చూడండి. జకర్యా గ్రంథము, ఆ యొక్క జకర్యా గ్రంథంలో 13వ అధ్యాయము 6వ వచనం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నీ చేతులకు గాయము లేవని వారు అడగగా వాడు, ఇది నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. నిజంగా మనము ప్రార్థన చేసే విధానంలో ఎలా ఉంటున్నాం ఆయన ఆ యొక్క జకర్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది. నీ చేతులకు ఆ గాయములు ఏమయ్యా, ఎందుకయ్యా నువ్వు అలా ఉండకూడదు కదా, నీ చేతులకు ఆ గాయాలేమి, నేను ఎందుకు ఇలా గాయాలు ఉంటున్నాయంటే ఆయన అంటున్నాడంట, నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. ఎందుకు నువ్వు అలా ఉండకూడదు కదా. నీవు సంగీతంలో రాయబడినట్లుగా ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో అత కాంక్షణీయుడు కదా. నీ కనుబొమ్మలు నీ యొక్క అవి లేత కళ్ళుగా ఉంటున్నాయి. నీ యొక్క కరములు ఎలా ఉంటున్నాయి, నీ చేతులు ఎలా ఉంటున్నాయి, నీ కాళ్ళు ఎలా ఉంటున్నాయి అని చెప్పి పరమగీతంలో రాయబడి ఉంటున్నది కదా. నీవు 10,000 మందిలో అతి శ్రేష్ఠుడు కదా అని చెప్పి అలా రాయబడి ఉంటున్నది కదా. నువ్వు ఇలా ఉండకూడదు కదా, నీ చేతులకు గాయములు ఏమి అని అడిగితే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, నన్ను ప్రేమించిన వారి ఇంటికి నేను వెళ్ళగా నాకు కలిగినటువంటి గాయములు ఇవి అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తుంటున్నారు. నిజము, మనము ఆయనకు గాయాలు చేసి ఉంటున్నాం. మనము ఆయన్ని వేదనతో ఉండేటట్లుగా చేసి ఉంటున్నాం. నిజంగా ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన పరమగీతాల్లో అయితే ఎంతో అందమైనటువంటి వాడు. ఆయన అందాన్ని మనం వర్ణించలేము. ఆయన అందాన్ని మనము పరమగీతాల్లో చూస్తే ఎంతో అందమైనటువంటి వాడు. నీ పాదరక్షలతో ఎంతో అందమైన వస్తుడు. నీ ప్రియుని కన్నా
నేను ఎంత బాగా రాయబడి చూడండి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నట్టు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతను గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షం వలె కృష్ణవర్ణములు. తర్వాత అవి నొక్కులుగా కనబడుచున్నవి. అవి అతని నేత్రములు నదీ తీరములందు పువ్వుల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్లున్నవి. అవి చక్కగా కాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటి ద్రవరూపక జటమాంసి వలె అవి పరిగణించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతము పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేనని బంగారు మట్లయందు నిలిపిన చలవరాతి స్తంభం వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. చూడండి, ఇంత గొప్ప అందగాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసం నా కోసము నలగొట్టబడ్డాడు. ఆయన ఈడవబడ్డాడు, ఆయన మొత్తబడ్డాడు. నీ చేతులకు గాయము లేమని వారు అడిగా ఆ యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, ఇది నన్ను ప్రేమించిన వాని ఇంట ఉండగా నాకు కలిగినటువంటి గాయములు అని ఆయన చెప్తున్నట్లుగా చూస్తుంటున్నాం. పిల్లగా నిజంగా ఇంత గొప్ప దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? నిజంగా ఈ యొక్క యాకోబు అంటున్నాడు, ఆ యొక్క తండ్రి దగ్గర నా పేరు ఏశావు అని చెప్పినటువంటి యాకోబు ఆ యొక్క అబద్ధం చేత తండ్రి దగ్గర దీవెనలు తీసుకున్నాడు. తండ్రి దగ్గర ఇస్సాకు దగ్గర దీవెనలు తీసుకుని యాకోబు ఆ యొక్క పరిగెట్టుకొని మహనీయుని దగ్గరికి వెళ్ళిపోయింటున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక రాయి తీసుకుని తలగడగా వేసుకొని పడుకున్నాడు. పడుకుంటానే రాత్రంతా కూడా నిద్రపోయేటప్పుడు ఆ యొక్క ఆకాశం నుండి భూమి మీదకి నిచ్చెనవుతూ వేయబడింది. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటున్నారు. అయితే యాకోబు ఆ దృశ్యాన్నంతా చూస్తూ కూడా ప్రార్థనలో ఉండిపోయింటున్నాడు. ప్రార్థనలో ఉండిపోయినప్పుడు ఆ యొక్క దేవాతి దేవుడు తెల్లవారుచున్నది నన్ను వదిలిపెట్టి అన్నప్పుడు ఆయన వదలకుండా ఆ యొక్క కాళ్ళని గట్టిగా పట్టుకున్నట్లుగా చూస్తాం. కాళ్ళను అంటే ఆ యొక్క ప్రార్థన ద్వారా పట్టుకున్నాడు. యుద్ధం చేస్తున్నాను కాదు, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కాబట్టి నీవు ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు, నీవు ఇశ్రాయేలు అనబడదు అంటున్నాడు. నీ పేరేమని దేవుడు అడిగాడు. దేవుడు అడిగితే నేను మోసగాన్ని ప్రభా, నా పేరు యాకోబు అన్నాడు. అంతకుముందు తండ్రి దగ్గర ఏం పేరు చెప్పాడు? ఏశావు అని చెప్పాడు. అయితే ఇప్పుడేమంటున్నాడు? నేను మోసగాన్ని. నిజం చెప్తున్నాడు. నిజం చెప్తూ కాలు పట్టుకుని దేవుని దగ్గర బాధ పడుతున్నాడు. పడితే అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ఇశ్రాయేలు అనబడదు, దేవుని దగ్గర మనుషుల దగ్గర పోరాడి గెలిచివు కాబట్టి ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలుగా ఉంటావు అని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియారా, అటువంటి దేవుడు, అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క నీ కోసం నా కోసం శిలువలో బలైపోతూ సమాప్తమైపోయించున్నది అంటున్నాడు. ఇంతకు ఏం సమాప్తమైంచున్నది? ఏం సమాప్తమైపోయినదంటే దేవుడు తనకిచ్చినటువంటి పని, తండ్రి నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను పూర్తిగా చేసి ఉంటున్నాను. అర్థం కాదు, కొంచెం పని చేసినట్లుగా కాదు, నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేసి ఉన్నాను అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. చూడండి, ఆయన ఎంత బాగా చెప్తున్నాడంటే, దేవా నీవు నాకు ఇచ్చిన తండ్రి నాకు అప్పగించిన పనిని నేను ముగించినాను. తండ్రి చేయడానికి నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద నెరవేర్చి నేను మహిమపరిచినాను అని దేవుడు ఖచ్చితంగా అది చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇంత గొప్ప దేవుడు ఆ యొక్క శిలువ మీద చనిపోతూ ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉంటున్నాయంటే, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. రెండో మాటగా అంటున్నాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మూడో మాటగా అంటున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగో మాటగా అంటున్నాడు, ఏలి లమా సబక్తాని, నా దేవా నన్ను చేయి విడిచితివి. ఐదో మాటగా అంటున్నాడు, తప్పికొని ఉంటున్నాను. ఆరో మాటగా అంటున్నాడు, సమాప్తమైంటున్నది. ఏడో మాటగా అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఈ విధంగా సమాప్తమైనది అని చెప్పి ఆయన మొత్తం పూర్తి కూడా, అంటే పుట్టినది మొదలుకొని 33 సంవత్సరాల వరకు ఈ లోకంలో ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలి, ఏ విధంగా ఆయన
పరిశుద్ధంగా జీవించినటువంటి జీవితాన్ని ఇతరులకు మాదిరికరంగా నుంచి ఈ లోకంలో ఆయన జీవించినట్లుగా చూస్తుంటున్నాం. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ఉన్నతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహిమ కార్యాలు చేసేటువంటి దేవుడు ఆయన. ఇదిగో ఆయన నడుచుకుంటూ ఆ యొక్క యాకోబు బాలుడి దగ్గరకు వచ్చాడు. నిజంగా యోహాను రాసిన సువార్తలో రాయబడుతుంది, అయ్యా ఆ పాదములకి ఎందుకు గాయాలు అంటే ఆ పాదాలతోనే కదా నా దగ్గరకు వచ్చావు, నన్ను మార్చడానికి అని ఆ యొక్క స్త్రీ మాట్లాడుతుంటున్నాం, సమరయ స్త్రీ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 4వ అధ్యాయంలో రాయబడి ఉంటున్నది, అయ్యా ఎందుకు చూడ ఎంత నీటిగా ఆ యొక్క 4వ అధ్యాయంలో ఆ యొక్క స్త్రీ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా చూడండి, 5వ నుంచి యాకోబు తన కుమారుని యూసేఫ్ భూమి దగ్గర ఉన్న సమరయలో సుకారను ఊరికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండేది కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొక్క కూర్చున్నాడు. అక్కడ ఇంచుమించు 12 గంటలు ఆయన సమరయకు నీళ్లు చేతుకుంటే రాగా యేసు నాకు దాహమున కిమ్మని ఆమె అడిగింది. ఆయన శిష్యులు ఆహారం కొరకు ఊర్లోకి వెళ్ళింది. ఆ సమరయ స్త్రీ, యూదుడమైన నీవు సమరయ స్త్రీమైన నన్ను దాహమునకి మనం ఎలా అడుగుతున్నావు అని ఆయనకు చెప్పాను. ఎలా అయినా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున ఇమ్మని నిన్ను అడుగుతున్న వాడెవరో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవితం ఇచ్చునని ఆమెతో. నిజంగా ఆయన ఎలా చెప్తున్నాడంటే ఈ దాహమునికి ఇమ్మని, అయ్యా నేను ఇంత దూరం వచ్చి అసలే అంటాను, అయ్యా ఈ బావి లోతని చేతి కొనటకున్నా నాకేమీ లేదు, ఆ జీవజలము నాకు ఎలా దొరుకుతుంది? తాగును తన పశువులను ఈ బావిలో నేను తాగిన వచ్చి వాళ్ళు యాకోబు కంటే నేను గొప్పవాడవా అని ఆయన అడిగింది. అందుకు యేసు ఏమంటున్నాడంటే చూడండి, ఈ నీళ్ళు త్రాగువాడిని మరలా తప్పుకును, నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు తప్పుకును, నేను నీకు ఇచ్చి నీళ్లు నీకు జీవమునకై వాళ్ళని ఊరడి నీటి బుక్కని ఆమెకు చెప్పాను. అయ్యా నేను ఇంత దూరం నీళ్ళు చేసుకోవడానికి కాకున్నట్లు మీరు నాకు నీళ్ళు తెచ్చేయమని అని అడుగుగా, నువ్వు వెళ్ళి నీ పెన్మిటి తీసుకుంటారమ్మా, నేను నీకు నీళ్ళు ఇస్తానంటే, అయ్యా నాకు పెన్మిటి లేదంటే సరిగా చెప్పినావు, అయితే నీకు 5 మంది పెన్మిట్లు ఉంటారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదని చెప్తే ఆమె అప్పటికప్పుడు ఆ కుండ విడిచిపెట్టి ఆ యొక్క ఊర్లోకి వెళ్ళి అనేక మందికి ఆయన చేసిన కార్యాన్ని గురించి చెప్పినటువంటి స్త్రీ ఆ పాదాలతోనే నడుచుకుని వెళ్ళి ఆ సమరయ స్త్రీని ఆ రక్షించినటువంటి విధానము మన యేసుక్రీస్తు వారి. అదే పాదాలతో కూడా 2000 భయాలు పట్టినటువంటి సేన అనేటువంటి భయాన్ని అద్దరికి వెళ్ళి అక్కడ సమాధుల్లో తను తాను గాయపరుచుకుంటూ ఎన్ని కురుసలతో కట్టిన కూడా ఆ విడిపించుకుని తుప్పినీయులుగా చేస్తూ తను తాను గాయపరుచుకుంటూ సమాధుల్లో ఉండేటువంటి వాడు. అయితే అతని దగ్గరకు వెళ్ళి దేవాది దేవుడు ఆయన్ని కూడా వాడిని కూడా స్వస్థపరిచినట్లుగా మనం చూసుకుంటున్నాం. మంచి దుస్తులు కట్టుకొని వాడు యేసుప్రభువు దగ్గర కూర్చున్నట్లుగా మనం చూసుకుంటున్నాం. పేరు ఎంత గొప్ప దేవుడు! ఎందుకయ్యా ఈ గాయాలు అంటే, నన్ను ప్రేమించిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కలిగినటువంటి గాయాలు అని చెప్తున్నాను. నిజంగా అదే పాదాలతో వెళ్ళి అనేక మందికి సువార్త ప్రకటించినటువంటి దేవుడు, అనేక గ్రామాలకు వెళ్ళినటువంటి దేవుడు, 5,000 మందికి 5 రూపాయలు 2 చేపలను ఆశీర్వదించి ఇచ్చినటువంటి దేవుడు ఆ కొండ మీద ప్రసన్నుడు. నిజంగా ఇలాగా ఎన్నో కార్యాలు చేసినటువంటి ఆ గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు నేను నన్ను ప్రేమించి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయనకి గాయాలు చేసి వచ్చాను. నిజంగా ఇంత గొప్ప దేవుడు మన పక్షాన ఉంటున్నాడు. అయితే మనం ఏం చేస్తుంటున్నాం? నిజంగా ఆ యొక్క జకర్యా 13:6 మన ఇంటికి ఆయన వచ్చినప్పుడు మనము ఆయనకి గాయాలు చేసినట్లుగా చూస్తుంటున్నాం. పిల్లరా, ఇంత గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తుంటున్నాం, పూజిస్తుంటున్నాం. ఆయన తప్ప మనకి ఇంకెవరు లేరండి. నిజంగా ఆ యొక్క శిలువ గురించి చెప్పాలంటే ఆయన నీ కోసం నా కోసం వేదన అనుభవించాడు. అయితే యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా ఆయనకు స్వరూపమైన చరిత్రనం లేదు. ఆయన మనల్ని చూచి అపేక్షించినట్లుగా ఆయనకి స్వరూపం లేదు అని బాగా రాయబడి ఇచ్చినట్టు
పిల్లరా. ఆ 53వ అధ్యాయంలో వ్యసనాక్రాంతుడు గాని, వ్యాధిని అనుభవించిన వాడు గాని, మనుషులు చూడనులని వాడు గాని, ఆయన క్రష్ అయిపోయినాడు. అంటే మనుష్యుడు చూడనులని వాడుగా, అంటే మనం ఆయన చూస్తే మన ముఖము తిప్పేసుకుంటామంట. అంతగా ఆయన శరీరం అంతా కూడా ఒక రక్తపు ముద్ద, మాంసపు ముద్దగా తయారైపోయినాడు. ఆయన రక్తం అంతా కూడా తల మొదలుకొని అది కాలు వరకు రక్తం అంతా కూడా కారిపోతా ఉంది. ఆ ముఖం మీద ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ చెంపల నీటిగా ఆ రక్తం కారిపోతా ఉంది. నిజంగా ఆ యొక్క ముద్దని కూడా దెబ్బలు తిన్నప్పుడు ఆ శరీరం అంతా కూడా ముద్ద అయిపోయి ఒక శరీరపు ముద్ద మొదలుగా ఆయన తయారైపోతున్నాడు. నిజంగా అందుకే మనం చూసి అపేక్షించినట్లుగా అతనిలో చూడండి, మనుష్యులు చూడని వారు కానీ ఉంటాను, వ్యసనాక్రాంతులు కానీ, వ్యాధిని అనుభవించిన వారు కానీ అతడు ధృవీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. మనుష్యుల వలన విసర్జింపబడిన వాడు, అతన్ని ధృవీకరింపబడిన వాడు ఆయన. నిజంగా అతన్ని ధృవీకరించినాడు, అతన్ని వేదన పాటు చేసినాం, అతని చెంపలు పట్టుకొని ఆ చెంపకు గడ్డను ఆయన పెంచి వేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ ముళ్ళు పుచ్చుకున్నప్పుడు ఆ తల అంతా కూడా రక్తమైనట్టున్నది. నిజంగా ఎంత ఈ యొక్క శిక్షను మనం తలుచుకుంటే యేసుక్రీస్తు ఇంత శ్రమ అనుభవించారా, ఇంత వేదన అనుభవించారా అని మనం ఎంతో బాధపడవలసి వస్తుంది. నిజంగా ఆయన అంత వేదన పడుతూ మన సమాధానాత్మక శిక్ష అతని మీద పొందినట్లుగా అతని మీద పడినట్లుగా చూస్తున్నాం. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. నిజంగా ఇంత వేదన అనుభవించినటువంటి దేవుడు, ఇంతగా మన కోసం రక్తం కార్చినటువంటి దేవుడు ఈ లోకంలో ఇంకెవరు లేరని చెప్పిలారా. మీకోసం నా కోసం ఆయన రక్తం కార్చినాడు. నిజంగా 9వ వచనం 53వ అధ్యాయం 9వ వచనంలో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నిర్మించబడెను, ధనవంతుడు అతడు ఉంచబడెను, నిశ్చయంగా అతడు న్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. ధనవంతుని యొక్క అతడు ఉంచబడను. ధనవంతుడు అంటే ఎవరంటే మన సబ్జెక్ట్ లో మన టాపిక్ లో ఉన్నటువంటి అరిమతయి యోసేపు ఒక ధనవంతునిగా ఉన్నాడు. ఆ ధనవంతుడు ఆ యోసేపు ఆయన దేహాన్ని తీసుకుని తనకు మొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఉంచినట్లుగా చూసుకుంటున్నాం. పిల్లగా అతను నలుగుట్లకంట యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. అతడు తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. నిజంగా మనము చేసినటువంటి పాపపు క్రియలను బట్టి, మనం చేసినటువంటి మనకు రావచ్చినటువంటి శిక్షను బట్టి ఆయన శిక్ష అనుభవించినట్లుగా మనం చూస్తుంటున్నాం. పిల్లరా, ఈ విధంగా దేవాది దేవుడు మీ కోసం నా కోసము వేదన అనుభవించాడు, శిక్షను అనుభవించాడు. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో 43వ వచనంలో కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. నిజంగా ఈ యొక్క పిలాతు దగ్గరికి ఆ యొక్క యోసేపు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి, అంటే ఎవరికి భయపడకుండా, ఎవరు ఏమన్నా అనుకుంటారేమో అనేది కాకుండా ఆయన తెగించి ఆ యొక్క పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. యేసు దేహాన్ని తనకిమ్మని అడిగినాడు. ఈ పిలాతు ఈ యొక్క అరిమతయి యోసేపు ఎలాంటి వాడంటే తెగించినాడు. ఎవరు ఏమన్నా అనుకోని నాకు సంబంధం లేదు, నాకు యేసుక్రీస్తు ప్రభు వారు కావాలి. ఆయన ఒక శిష్యుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారి శిష్యుడిగా ఆయన ఉన్నట్లుగా ఆ యొక్క మత్తయి రాసిన సువార్త 57వ వచనంలో మనం చూస్తున్నాం. ఒక రహస్యమైనటువంటి శిష్యుడిగా ఆయన ఉన్నట్లుగా చూస్తుంటాం. పిల్లరా, ఆయన అరిమతయి యోసేపు తను మొలిపించుకున్నటువంటి సమాధిలో ఆయన పెట్టడానికి ఈ యొక్క అరిమతయి యోసేపు తెగించి ఆయన ఎప్పుడైతే చివరి మాట మాట్లాడే తండ్రి నేను చేతికి నా ఆత్మను అప్పగించున్నానని చివరి మాట మాట్లాడి చనిపోయించున్నాడో ఆ యొక్క దేహాన్ని ఎవరు తీసుకోకుండా ఆయన తీసుకోవటానికి ముందుకు వచ్చి ఆయన ఒక మంచి చూడండి స్థానంలో ఉన్నటువంటి ఘనత వహించినటువంటి గొప్ప సభ్యుడు, ఆయన ఘనత వహించినటువంటి సభ్యుడు. అక్కడ అసెంబ్లీ అనేటువంటి ఒక సభ ఉంటున్నది. ఆ సభలో 70 మంది ఉంటారు. ఆ 70 మందిలో ఈ యొక్క అరిమతయి యోసేపు కూడా ఒక సభ్యుడిగా ఉంటున్నాడు. నిజంగా ఈయన ఒక ఘనత వహించినటువంటి వాడు. ఈయన మామూలు మనిషి కాదు, ఆ సభ్యులలో ఒకడు. కాబట్టి అంత ధైర్యంగా తెగించి
ఆ యొక్క పీలాతు దగ్గరకు వచ్చి అంటున్నాడు, యేసు దేహమును తనకి ఇమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవాడు. దేవుని రాజ్యం కొరకు ఆయన ఎదురు చూసేటువంటి వాడుగా అరిమత చేసుకుంటున్నట్లుగా చూస్తున్నాం. నిజంగా ఈ విధంగా పీలాతు అంటున్నాడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు పీలాతు అంటున్నాడు, ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన ఎద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతను అడిగాను. నిజంగా ఆ పీలాతు వెంటనే ఈ యొక్క అరిమత యోసేపు ఎప్పుడైతే అడిగారో ఆ యొక్క పీలాతు శతాధిపతిని పిలిపించుకొని ఆయన ఇంతలోనే చనిపోయాడా అని అడిగారు. అంటే ఎవరు కూడా అంత బిడ్డను చనిపోయి శిలువ మీద ఉన్నటువంటి వాళ్ళు అరిచి 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 ఆ యొక్క చనిపోతారు. అయితే యేసుక్రీస్తు వారు మాత్రము 7 మాటలు మాట్లాడిన తర్వాత చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం ద్వారా. ముఖ్యంగా ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగాను. శతాధిపతుల సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవము అప్పగించాను. అతడు నారబట్టకొని చూడండి, అరిమత యోసేపు ఎంత విశ్వాసపరంగా ఉంటున్నాడు, ఎంత శిష్యుడిగా ఉంటున్నాడు. అతడు ఎలాగంటున్నాడంటే యేసు రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేటువంటి వారంట ఈ యొక్క అరిమత యోసేపు. అతడు ఏం చేశాడంటే ఒక నారబట్ట కొని, చూడండి నారబట్టను ఆయన ఎక్కడి నుంచి తీసుకోవడం, నారబట్టను కొని ఆయన దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి ఎందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించాను. నిజంగా దేవాతి దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఎవరు తన కోసము ఆ యొక్క సమాధి తొలిపించుకున్నారో, అరిమత యోసేపు తన కోసం తాను తొలిపించుకున్నటువంటి సమాధిలో ఈ యొక్క అరిమత యోసేపు ఆయన చనిపోతానే, యేసుక్రీస్తు చనిపోతానే ఆ యొక్క సభలో 70 మందిలో ఒక ముఖ్యుడైనటువంటి వాడు ఈ యొక్క అరిమత యోసేపు. ఆ యొక్క అరిమత యోసేపు ముఖ్యుడైనా కూడా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడిగా ఉంటున్నాడు, రహస్య శిష్యుడిగా ఉంటున్నాడు. రహస్యంగా దేవుడిని ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి పూజిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. దేవుని యొక్క ప్రతిదీ కూడా నడవడిక ఆయన చేసి యేసుక్రీస్తు వారు ఏమేమి 33 సంవత్సరాలు ఏమేమి చేస్తున్నాడో ఆయన పద్ధతులు ఏమి, ఆయన ఏ విధంగా నడుస్తాడు, ఏ విధంగా స్వస్థపరుస్తుంటాడు, ఏ విధంగా మాట్లాడుతుంటాడు, ఏ విధంగా బోధిస్తున్నాడు, ఇవన్నీ గమనించినటువంటి అరిమత యోసేపు ఆ యొక్క తెగించి అంట వాళ్ళు చెప్తున్నాడు. అక్కడ చూడండి ఎంత బాగా వ్రాయబడి వస్తున్నది. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై ఉండి దేవుని రాజ్యం కొరకు ఎదుర్కొచ్చేటువంటి వాడు కనుక సాయంకాలమైనప్పుడు అరిమత యోసేపు తెగించి పీలాతునంతకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. తెగించినాడు ఆయన. అంటే ఎవరన్నా ఏమని అనుకోని నాకు తెలియదు. మిగతా 69 మంది ఉంటారు ఆ 19 సభలో. అయితే ఈయన మాత్రమే ఆ యొక్క దేహము తనకిమ్మని ప్రత్యేకంగా వెళ్ళి తెగించి అక్కడ అడిగాడు. అందుకు పీలాతు అంటున్నాడు, అంతలోనే చనిపోయినాడా అని ఆయన అంటున్నాడు. పీలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన ఎద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగిన. శతాధిపతుల సంగతి తెలుసుకొని యేసేపునకు ఆ శవం అప్పగించాను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి ఎద్దు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించాను. ఈ యొక్క అరిమత యోసేపు ఒక గొప్ప శిష్యుడిగా ఉంటున్నాడు. ఆయన గొప్ప శిష్యుడిగా ఉండి గొప్ప ఆరాధికుడిగా ఉంటున్నాడు. ఆయన దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాడంటే 27:50 వచనంలో చూడండి, యేసు శిష్యుడిగా ఉన్న అరిమత యోసేపు అని ఒక ధనవంతుడు, నేను ఈ ధనవంతుని గురించి ఇంతకుముందు చెప్పాను. యెషయా గ్రంథము ఆ యొక్క 53వ అధ్యాయంలో వచ్చింది. ఒక ధనవంతుడు అనే మాట ఆ యొక్క రాయబడి వచ్చింది. ధనవంతుని అతడు ఇచ్చబడేను, విషయంలో అతడు అన్యాయం ఏమి చేయలేదు. చూడండి 9వ వచనంలో, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులకు అతని సమాధిని ఇచ్చబడేను, ధనవంతుని యొక్క అతడు ఇచ్చబడేను. ఆ ధనవంతుడు ఎవరో కాదు, 750 సంవత్సరాల కిందటే ఆ యొక్క క్రీస్తు 750 సంవత్సరాల కింద రాయబడినటువంటి ధనవంతుడు అరిమత యోసేపు. చూడండి, యేసు శిష్యుడిగా ఉన్న అరిమత యోసేపు అనే ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పీలాతునంతకు వెళ్ళి యేసు దేహమును తన పిమ్మని అడిగితే ఆ పీలాతు అతనికి అప్పగింప ఆజ్ఞాపించను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టకు చుట్టి తాను రాత్రిలో తొలగించుకున్న కొత్త సమాధిలో దాని నుంచి సమాధి ద్వారములకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. ఆయన ఒక శిష్యుడిగా ఉన్నట్లుగా మనం తీసుకొచ్చినాం. ఆయన ఆరాధించేటువంటి వారిగా ఉంటున్నాం. అక్కడైతే తెగించి పీలాతు దగ్గరకు వెళ్ళాడు. తెగించి ఆయన ఒక సభ్యుడిగా ఉంటున్నాడు.
అంత ఘనత వహించినటువంటి సభ్యుడిగా ఉంటున్నాడని మార్కు రాసిన సువార్తలో మనం చదువుకున్నాం. నిజంగా ఇలాగా లూకా రాసిన సువార్తలో కూడా ఉంది. లూకా రాసిన సువార్త, తర్వాత యోహాను రాసిన సువార్త, ఈ 4 పత్రికల్లో కూడా ఆయన గురించి అరిమత చేసే గురించి రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం పిల్లరా. నిజంగా ఆ దేవాది దేవుని గురించి ఈ విధంగా ఇంకా మనం ఇంకా తెలుసుకోవాలంటే చాలా విషయాలు ఉంటున్నాయి. మనకైతే సమయం లేదు కాబట్టి ఆ యొక్క కొన్ని మాటలు మాత్రమే నేను చెప్తుంటున్నాను. అతను తెగించి ఆయన దగ్గరికి వెళ్ళాడు పిలాతునకు వెళ్ళి అక్కడ తనకు దేహము నిమ్మని ఆ యొక్క మార్కు రాసిన సువార్తను చదువుకుంటున్నాం పిల్లరా. ఈ విధంగా దేవాది దేవుడు మన మధ్య ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత వేదన పడ్డాడు యేసుక్రీస్తు వారిని కోసం, ఎంత గాయపడ్డాడో, ఎంతో మన కోసం రక్తం అంతా కాచి వేశాడు. తల మొదలుకున్నాడు కాళ్ళ వరకు కూడా. తన శరీరంలో ఒక్క బొట్టు కూడా ఉంచుకోకుండా ఆయన పూర్తి మొత్తం అంతా రక్తాన్ని కూడా నీ కోసం నా కోసం కాచినట్లుగా మనం చూసుకుంటున్నాం పిల్లరా. నిజంగా ఆయన ఒక్క రక్త బొట్టు కూడా నీ కోసం నా కోసం. అందుకే అతనిని చూసి మనం అపేక్షించినట్లుగా అతనికి స్వరూపమైన స్వరూపం లేదు. మనం అతన్ని చూసి అపేక్షించిన అతని ఎందుకు స్వరూపం లేదు, ఆయనకు స్వరూపం కూడా లేదండి. మనము చూసి అయ్యే ఈయన ఫలానా ఆయన కనుక్కునేంతగా కూడా కాకుండా అతని ముఖం అంతా కూడా క్రష్ అయిపోయింది, శరీరం అంతా కూడా క్రష్ అయిపోయింది. అలాంటి వాడు ఆ యొక్క యేసుక్రీస్తు అంతగా మన కోసం నలిగిపోయించున్నాడు, అంతగా వేదన పడిపోయించున్నాడు, అంతగా ఆయన నీ కోసం నా కోసం గాయపరచుకొని ఉంటున్నాడు. నిజంగా ఇటువంటి దేవాది దేవుడు మన మధ్య ఉంటున్నాడు. చూడండి, ఈ యొక్క యోహాను రాసిన సువార్త 23వ అధ్యాయం 50వ వచనంలో అరిమతయి అని ఒక యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడున్నాడు. అరిమతయి అని యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడున్నాడు. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము వరకు కనిపెట్టి చెందినవాడు. అతడు పిలాతులకు వెళ్లి యేసు దేహము తన కింద నడుక్కొని దానిని కిందికి దించి సన్నపు నానబట్టతో చుట్టి తొలిచిన రాత్రి సమాధిలో ఉంచాను. అందులో ఎవడును అంతకు మునుపు ఎన్నడూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దిన ఆరంభం కావచ్చును. అప్పుడు ఆ గలిలయలోని అతనితో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని ఆయన దేహమును ఎలా ఉంచబడిన చూసి తిరిగి వెళ్ళి సుగంధంలో పరిమళ తైలము సిద్ధపరిచి ఆర్థిక విశ్రాంతి తేలికగా ఉండేది. చూడండి, అరిమతయి అని యూదుల పట్టణపు సభ్యుడైన అదే నేను చెప్పాను ఖచ్చితంగా ఆ యొక్క సభలో ముఖ్యమైనటువంటి సభ్యుడైన ఆయన ఆ యొక్క సజ్జనుడంట నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కనిపెట్టుకుని ఉండేవాడు. పిలాతు దగ్గరకు తెగించుకొని వెళ్ళి యేసు దేహం తన తిమ్మని అడిగి క్రిందికి దించి ఒక బట్టను తీసుకొని కుని ఆ బట్టతో చుట్టి తాను మొలిపించుకున్నటువంటి సమాధిలో ఆ యొక్క యేసు క్రీస్తు వారు నేను ఉంచినట్లుగా మనం చూస్తుంటున్నాం. పిల్లలు దేవుడు ఎవరిని మారుతానికి నిజంగా ఈ వాక్యవాదంలో అరిమతయి యోసేపు గురించి మనం విన్నాం. అరిమతయి యోసేపు తాను మొలిపించుకున్నటువంటి సమాధిని యేసు ప్రభు వారి కోసం ఇచ్చేశాడు. నిజంగా ఈ రోజు మనం ఏం ఇస్తున్నాం? మన హృదయాన్ని తీసుకుంటున్నామా? మనం నిజంగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తున్నామా? మన యొక్క నడవడికను మీరు మార్చండి, మీకు ఇష్టంగా మలుచుకోండి అని అంటున్నామా? మనం ఏ విధంగా ఉంటున్నాం? మన జీవిత విధానం ఎలా ఉంటుంది? నిజంగా అరిమతయి యోసేపు తెగించి ఆ యొక్క పిలాతు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఇంతలోనే చనిపోయిన అని పిలాతు శతాధిపతిని అడిగి తెలుసుకొని ఆయన కనిపించాడు. యేసుక్రీస్తు వారు తీసుకొని దించి ఆ యొక్క నారబట్ట చుట్టి తన కోసం మొలిపించుకునే సమాధిలో ఆ యొక్క సమాధిలో ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా మనం ఎలా ఉంటున్నాం? నీ కోసం నా కోసం విలువెల్లా గాయపరచబడ్డాడు, కేవలం చేయబడ్డాడు, దూషించబడ్డాడు. మనుషులు చూడనున్న వారుగా ఆయన క్రష్ అయిపోతున్నాడు. తృణీకరించబడిన వాడు విషయంలో అతడు మన రోగాలను భరించాడు, మన వ్యసనాలు భరించాడు, మన పాపాన్ని భరించాడు, మన శాపాలను ఆయన మీద వేసుకున్నాడు. మనకు రావాల్సిన శాపకు శిక్షలు ఆయన మీద వేసుకున్నాడు. మన పాపాన్ని ఆయన భుజములపై వేసుకున్నాడు, ఆయన వీపు మీద పోసుకున్నాడు. మహిళతో మోసు ఆ యొక్క శిలువను ఆయన యెరూషలేము వీధుల్లో తిరిగినట్టుగా మనం చూస్తున్నాం. మరి మనం ఏం చేస్తున్నాం?
తన సమాధానాత్మక శిక్ష అతని మీద వేసుకున్నాడు. అతడు పొందిన జపాలు చేస్తాం మనం నిజంగా పొందుతుంది. దేవా స్తోత్రం. అతడు దౌర్జన్యం ఉంటున్నాడు, బాధింపబడినను అతడు నోరు తిరగలేదు. వెదకు తీయబడిన గొర్రెపిల్లి బొచ్చుకట్టు నుంచి అనేక గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తిరగలేదు. ఆ న్యాయకు తీర్పు పొందిన వాడే అతడు కొనుక్కోబడ్డాడు. జనులు అతిక్రమం బట్టి అతడు ముట్టబడ్డాడు. ఆయన క్రష్ అయిపోయినాడు. ఆయన మాంసపు ముద్దగా మారిపోయినాడు. ఆ మాంసపు ముద్దను నిజంగా అనుమతి చేసి తెగించి తీసుకొని తన కోసం మలిపించుకున్నటువంటి ఆ యొక్క సమాధిలో మనిషిగా చూసుకుంటున్నట్టు ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధ ప్రేమనుకుంది పర్లోక తండ్రి దయగలిగినటువంటి మా గొప్ప దేవ సర్వాధికారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి శిష్యుడైనటువంటి అరిమత యోసేపు, యేసుక్రీస్తుకు రహస్యంగా ఆరాధిస్తున్నటువంటి అరిమత యోసేపు ఒక ప్రముఖుడై ఉండి కూడా, ఆ యొక్క సభలో ఒక ముఖ్యుడై ఉండి కూడా, యూదులలో ముఖ్యుడై ఉండి కూడా ఆ యొక్క అరిమత యోసేపు తెగించి ఇలాంటి వెళ్ళి ఏ విధంగా యేసు దేహము నాకు కావాలి అని అడిగి ఆ దేహాన్ని తీసుకుని నాన్న తక్కుని ఆ బట్టను చుట్టి తన కోసం మలిపించుకున్నటువంటి ఆ యొక్క సమాధిలో ప్రభావ మిమ్మల్ని ఉంచాడు. ప్రభా దేవా మీకు స్తోత్రాలైనా అరిమత యోసేపు జీవితంగా తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపక స్తోత్రాలు. ఎంత గొప్ప ధన్యత మా జీవితాలకు ఇచ్చారు ప్రభా. నేనేమి ఇస్తున్నాను, మా హృదయాన్ని మీరు అడుగుతున్నాను ప్రభా. మా హృదయాన్ని మీకు అప్పగిస్తున్నాను. మా హృదయంలో ఏవేవో పనికి మన ఆలోచనలు అన్నీ ఉండొచ్చు, కానీ అవన్నీ తొలగించుకొని మీరు ఆ యొక్క హృదయం తలుపు దగ్గర కట్టి మమ్మల్ని పిలిచినప్పుడు మీ స్వరాన్ని విని నేను మాతో మీరు మాతో కలిసి గోల్ చేయాలని ఆశపడుతున్నాను. మా దోషము మా పాపను క్షమించండి నాయన. ఈ విధంగా అరిమత యోసేపు ద్వారా అనేకమైనటువంటి విషయాలు మీరు తెలుసుకోవడానికి కృపనిచ్చాలని స్తోత్రాలు. మీరు మాట్లాడాలని స్తోత్రాలు. మాలో ప్రభా ఉన్నటువంటి పాపాన్ని తీసేసే దేవుడు మీరేనైనా, మమ్మల్ని రక్షించే దేవుడు మీరే. మీరు మాత్రమే ఒక్క దేవుడైనా, అందరిలో ఒక్కడు కాదు కానీ మీరే ఒక్కగా. మా యేసుక్రీస్తు ఒక్కడే మా దేవుడు, నమ్మే దేవుడినైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు 2 గంట ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే మొబైల్ ఆరాధనలో పాల్గొనే ఉంటున్నారు వాళ్ళందరినీ ఆశీర్వదించమని జీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం. లెస్ చేయండి అయినా కృప చూపించండి, కరికరించండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపమని కృప చూపించమని బలపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆత్మీయంగా ఇంకా ఎక్కువగా డెవలప్ కాదు, ఇంకా ఎక్కువగా ఆశీర్వదించండి. ఆత్మీయంగా ఏ విధంగా మేము బలపరచబడాలో మాకు నేర్పించండి. మమ్మల్ని ఆ విధంగా బలపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ దేశం మహిమ గంట ప్రభావాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా మాట్లాడినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ నా ప్రభువును ప్రేరక్షిస్తున్నాను చూపిస్తామన్నా ప్రార్థన చేసి అడిగి వేసుకొచ్చుకున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సమాధానం నెమ్మది మనకు కూడా ప్రతి బిడ్డకు సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.